नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते कृष्णबलरामस्वामिनिति नामिने श्रीलप्रभुपादशिष्येषु केवलं व्रजवासिनं वाडवंशावतंसं हंसं ध्वन्तान्तकं नमः। पूज्यपाद महामंडलेश्वर महंत श्री कृष्ण बलराम स्वामी जी महाराज की जय हो। श्री श्री राधा गोविंद भगवान की जय हो। श्री वृंदावन धाम की जय हो। जय जय श्री राधे యొక్క భగవద్గీత ప్రసంగానికి వచ్చేసినటువంటి ప్రియమైన ఆత్మబంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం, 2వ అధ్యాయం సాంఖ్యయోగం. సాంఖ్యయోగంలో ఆత్మ పరమాత్మల యొక్క మధ్య భేదాన్ని తెలిపారు. అలాగే కర్మయోగం 3వది. ఆ 3వ దాంట్లో కర్మని అంటే ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేయమని చెప్పారు. 4వ అధ్యాయం వచ్చేటప్పటికి దివ్య జ్ఞానం అంటే కర్మని ఫలితాన్ని ఆశించకుండా చేయమని చెప్పారు. ఇక్కడ 4వ అధ్యాయంలో నువ్వు ఆ కర్మని భగవద్ అర్పితంగా చేసి కర్మలు చెయ్యి అని చెప్తున్నారు. ఇప్పుడు ఇలా చెప్పేటప్పటికి అర్జునుడు మళ్ళా అడుగుతున్నారు భగవాను 5వ అధ్యాయంలో కర్మ సన్యాస అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి యచ్ఛ్రేయేతయోరేకం తన్మే బ్రూహి నిశ్చితం. అర్జునుడు ఇలా అడుగుతున్నారు, ఓ కృష్ణ. అర్జునుడు అడుగుతున్నారు అనమాట భగవాను, ఓ కృష్ణ, మొదటేమో కర్మఫల త్యాగం చేయమని చెప్పారు, ఇప్పుడేమో భక్తి పూర్వకమైనటువంటి కర్మని ప్రోత్సహిస్తున్నారు మీరు. 2వ అధ్యాయంలో ఏం చెప్పారు? దివ్య జ్ఞాన ఇక్కడ కర్మని సాంఖ్యయోగం కర్మయోగం అంటే జ్ఞానయోగము కర్మయోగం 2 మిళితంగా చెప్పారనమాట అక్కడ. అప్పుడు ఈ 2 చెప్పారు, ఏది శ్రేష్టమైందో తెలియటలేదని అక్కడ అడిగారు. దానికి కర్మనే ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేయమని కర్మయోగం చెప్పారు. ఆ 4వ అధ్యాయం వచ్చేటప్పటికి దివ్య జ్ఞానంలో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అర్జునుడు ఇంకా తికమక అయిపోతున్నారు అనమాట. కర్మఫల త్యాగం చేయమనేమో అప్పుడు చెప్పారు, ఇప్పుడేమో మళ్ళీ భక్తి పూర్వకమైనటువంటి కర్మలని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు అసలు ఈ రెండింటిలో ఏది శ్రేష్టమైందో అని చెప్పి భగవాను మళ్ళీ అడుగుతున్నారనమాట అర్జునుడు. దీనికి భగవాను సమాధానం ఇస్తున్నారు. సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయ సకరావుభౌ తయోస్తు కర్మ సన్యాస కర్మయోగో విశిష్యతే. అంటే ఇక్కడ మొన్న 2 చెప్పుకున్నాం, కర్మయోగో విశిష్యతే అని చెప్పి. అంటే కర్మ చేసేటటువంటి వారు అంటే ఫలితాన్ని ముందు మనం తీసుకొని ఆశించి తర్వాత వచ్చిన దాంట్లో అర్పించేటటువంటి వారు కర్మిష్ఠులు. అలా కాకుండా పూర్తిగా భగవానుడి కోసమే చేసి మొత్తం భగవానుడికి అర్పించేటటువంటి వారు కర్మయోగేన యోగినాం అన్నారు అటువంటి వారిని అని చెప్పి. అందుకని ఇక్కడ భగవానుడు కర్మయోగో విశిష్యతే అంటున్నారు. కర్మ సన్యాసి కర్మయోగో విశిష్యతే 2 చెప్పారు ఇక్కడ ఈ 5వ అధ్యాయంలో 2వ శ్లోకంలో. తయోస్తు కర్మ సన్యాస కర్మయోగో విశిష్యతే అంటే ఇక్కడ 2 రకాలైనటువంటి సన్యాసులు ఉండాలని చెప్పి. ఈ 2 రకాలంటే సన్యాస పదానికి అసలు అర్థం చెప్తున్నారు. భక్తితో అంటే హృదయపూర్వకమైనటువంటి భక్తితోటి భగవత్ సేవా జ్ఞానాన్ని తెలుసుకొని మొదటి నుండి కూడా కర్మ ఫలితాన్ని ఆశించకుండా పూర్తిగా నిరాడంబరంగా ఉంటూ భగవానుడి యొక్క సేవలో పొరపాట్లు జరుగుతాయేమోనని ముందుగానే చాలా జాగ్రత్తగా ఉంటారండి. ఏ పొరపాటు జరగకుండా భగవానుడి దగ్గర. పొరపాట్లు అంటే ఏంటి? మనం జపం చేసేది కూడా భగవత్ సేవే, భగవాను కోసం భగవన్ నామం జపం చేస్తున్నాము, భగవానుడికి సేవ చేసేటప్పుడు, అలంకారం చేసేటప్పుడు, నైవేద్యం చేసేటప్పుడు చాలా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మనం రోజు వండి నైవేద్యం పెడుతున్నాం భగవానికి, ఈ యొక్క మాస్క్ లేకుండా పెట్టామనుకోండి, మాట్లాడుతూ ప్రసాదం చేయొచ్చు. మనం అది చేసినప్పుడు అక్కడ ఆ నోట్లో నుంచి తుపురలు రావచ్చు. అందుకని మనం రోజు మనం భగవానుడికి నైవేద్యం పెడుతున్నాము ఇంట్లో అయితే హరే కృష్ణ ఆ మాస్క్ పెట్టుకొని అట్లా వంట చేయాలి. అక్కడ మాట్లాడుతూ ఉండటము లేదా వేరే రకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే కూడా ఆ భావనలు కూడా ఉంటాయి అని చెప్పి.
ఇలా ప్రతిదీ భగవానుడి సేవలో ఏదైనా సరే జాగ్రత్తగా పొరపాటు లేకుండా ఆ చేయటానికి ప్రయత్నం చేస్తారు. అలా చేస్తాడనమాట. భయంతో జాగ్రత్తగా కూడా వ్యవహరిస్తాడు. అలా భగవానుడి యొక్క సేవలో ఉంటారు. ఇతన్ని ఏమంటున్నారు? శ్రేయస్ అంటున్నారు. నిష్కల్మషమైనటువంటి హృదయంతో పూర్తి కర్మఫలాన్ని ఆశించకుండా భగవానుడి సేవలో ఏ పొరపాటు జరగకుండా జాగ్రత్తగా ముందు నుంచి జాగ్రత్త పడి చేసుకునేటటువంటి వాడిని శ్రేయస్ అంటున్నారు. అంటే ఆధ్యాత్మికము అని. ఆ యొక్క చేసేటటువంటి ప్రతి పని కూడా అలాంటి చేసేటటువంటి వారు చేసేది ఆధ్యాత్మికం అవుతుందని. ఇక్కడ తను సన్యాసి అయిపోయారు. మొదటి పూర్తిగా భగవానుడికి సేవలో అర్పితమయ్యారు. ఇది ఒక రకమైనటువంటి సన్యాసి. రెండవ రకం ఏమిటి? గృహస్థుగా కూడా ఉండి కర్మ చేస్తున్నారు. రోజు ఆర్తి చేస్తారు, భగవానికి నైవేద్యం పెడతారు, వచ్చినటువంటి సంపాదనలో కాస్త భగవానికి దానం ధర్మం చేస్తూ ఉంటారు. ఇలా వీరిని ఏమంటున్నారు? ప్రేయస్ అంటున్నారు. అంటే కర్మ ఫలాన్ని కోరుకొని కర్మ చేసి ఆ తర్వాత వచ్చిన దాంట్లో భగవానుడికి సమర్పించేటటువంటి వారు ప్రేయస్. శ్రేయస్ అంటే ముందుగానే అసలు కర్మ ఫలితాన్ని ఏమి కోరకుండా పూర్తి జీవితం భగవానుడికి అంకితం చేసినటువంటి వారు అనమాట. అంటే ఇక్కడ ప్రేయస్ అంటే కుటుంబాన్ని నడుపుకుంటూ ఉన్నారు గృహస్థయ్యి. ఇతను సంపాదన చేశారు, ఆ వచ్చింది నెలకు వచ్చినటువంటి శాలరీలు భగవానుడికి ఇవ్వాలి, లేకపోతే సంవత్సరంలోనో నెలకు ఒకసారి తను చేసేటటువంటి సేవలు ఇవ్వాలంటే ఈ కుటుంబ బాధ్యతలు అనేకమైనటువంటి రకరకాలైనటువంటి ఖర్చులు ఉండే మోహం ఉంది. ఇది ఫస్ట్ మనం ఇక్కడ కష్టపడి ఈ నెల అంతా ఆ శాలరీ తీసుకొని వచ్చిన తర్వాత చాలా ఖర్చులు కనపడుతున్నాయి. అబ్బా ఈ నెలలో ఒక 10,000 ఇద్దాంలే అనుకుంటే కూడా ఈ మనసు ఏం చేస్తుంది? బాధతోటి ఈసారికి 5,000 ఇద్దాంలే, ఈసారి వచ్చే నెలలో చూద్దాం అంటే ఎనకమాల ఇవ్వటానికి మనసులో బాధ కూడా వచ్చింది అంటున్నాం. అక్కడ డబ్బు మీద ఆసక్తి కలిగింది, కోరికలు ఉండయి, తర్వాత ఖర్చులు కనపడుతున్నాయి. ఇలా మనసు దాన్ని వెనక్కి లాగింది. ఈ గృహస్థుగా ఉన్నప్పుడు ఇదో అన్ని చేస్తున్నారు, కానీ ఇదొక రకంగా భగవాన్ కర్పించి చేస్తున్నప్పుడు దీన్ని సన్యాసం అంటున్నారు. పైన చెప్పినటువంటి ఆయన తను మన ధనాలతోటి మనసు, శరీరము, బుద్ధి, డబ్బు ఏదైనా సరే సేవ పూర్తిగా భగవానుడి సేవలు అంకితమై ఉంటారు. ఇక్కడ డబ్బు ఈయన గృహస్థుగా ఉండి అతను డబ్బు ఇస్తాడు వచ్చినటువంటి తన సంపాదనలు. ఈ డబ్బు ఖర్చు అయిపోతుంది అంటున్నారు. అయిపోతుందని ఇక్కడికి ఈయన కనిపిస్తుంది, ఇంత ఇచ్చామని. అదే సన్యాసిగా ఉండి ఏమి ఆశించకుండా చేసేటటువంటి వారు అలా ఇంకా ఎక్కువ చతుర్విధ శ్రీ భగవత్ ప్రసాద సాధ్వాన్న తృప్తాన్ హరిభక్త సంఘాన్. అంటే అక్కడ భక్తులకి వండటం పెట్టడం, భగవానికి నైవేద్యం చేసి పెట్టడము, ఏ సేవ అయినా సరే అలా చేస్తూ చేస్తూ ఉంటే ఇంకా అలా ఆయనకు భగవానుడి యొక్క ఆశీర్వాదము, లోపల నుంచి జ్ఞానము, భక్తుల ఆశీర్వాదము అన్ని వస్తాయి అంటున్నారు. అక్కడ ఆయనకు తరిగేది ఏమీ లేదు, పెరుగుతుంది. కానీ ఇక్కడ గృహస్థుగా ఉన్నప్పుడు ఆ యొక్క ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆఫీస్ లో సేవ చేసుకొని వస్తున్నాడు. తర్వాత వచ్చిన తర్వాత ఇవన్నీ కనిపిస్తా ఉన్నాయి. ఇవ్వాలంటే కొంచెం మళ్ళీ లోపల ఏదే రకాలైనటువంటి ఖర్చులన్నీ కనిపిస్తా ఉన్నాయి. అందుకని ఈ 2 రకాలైనటువంటి వారు కూడా కర్మయోగి ఒకరు, కర్మ సన్యాస, కర్మయోగో విశిష్యతే. విశేషంగా వీరిద్దరిలో మంచివారు ఎవరంటే పైన చెప్పినటువంటి వారు మొదటి నుంచే కర్మ ఫలితాన్ని ఏం ఆశించకుండా పూర్తిగా భగవాన్ సేవలో అంకితం చేసినటువంటి వారు గొప్పవారు అని చెప్తున్నారు ఇక్కడ. నేయస్ నిత్య సన్యాసి యోనద్వేష్టి నకాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహు సుఖం బంధ ప్రముచ్యతే. ఇక్కడ వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడ జ్ఞేయ అంటున్నారు. ముందు శ్లోకంలో 2 సన్యాసులు అని చెప్పారు, గృహస్థుగా ఉండా కూడా. ఇంతకు ముందు 2వ అధ్యాయంలో చెప్పారు, 3లో చెప్పారు, 4లో కూడా చెప్పారు. గృహస్థుగా ఉండి కూడా మనసు నిర్మలంగా ఉండి ప్రతి పని భగవానుడి కోసం అని చేస్తే అతను కూడా సన్యాసి కిందే, సన్యాసి అని. ఇక్కడ కొంచెం అన్ని అర్పించినటువంటి సన్యాసి ఎక్కువ మంచిదని చెప్పారు. ఇక్కడ వచ్చేటప్పటికి జ్ఞేయ అంటే అసలైన సన్యాసి ఎవరు ఇద్దరిలోనని మళ్ళీ సమాధానం ఇస్తున్నారనమాట. అసలు నిజానికి వస్తే ఈ కలియుగంలో 5 విషయాలు నిషేధం అని చెప్పారు మొన్న గురువు గారు. ఒకటి సన్యాసం తీసుకోవటం కలియుగంలో నిషేధం, అశ్వమేధ యాగం చేయటం నిషేధం. ఇంకా 3 నాకు తెలియదు, గురువు గారు చెప్పారు కానీ నేను ఆ రోజు లేను. ఈ 2 మాత్రం నాకు తెలుసు.
అంటే ఈ కలియుగంలో సన్యాసం తీసుకోవటానికి భగవానుడు నిషేధించారు, అర్హత లేదు అని. అట్లాంటప్పుడు ఇప్పుడు మన గురువు గారు ఉన్నారు, గురువు గారు సన్యాసం తీసుకున్నారు అంటే ఇప్పుడు భగవానుడి మాటను అతిక్రమించారా అని అంటున్నారు. అతిక్రమించలేదని చూస్తే మరి ఇక్కడ సన్యాసం తీసుకోకూడదు, అయితే సన్యాసం తీసుకున్నారు కదా అని అంటే భగవానుడి మాట అతిక్రమించారా? లేదు. ఏమనుకుంటున్నారు ఇక్కడ సన్యాసి అయినటువంటి వాడు? మీరు అనుకుంటున్నారు ఇప్పుడు నాహం విప్రో అంటే నేను విప్రుడు అంటే పూర్తిగా జ్ఞానం తెలిసినటువంటి వారు, వేద జ్ఞానం అంతా కూడా పూర్తిగా తెలిసినటువంటి వారిని ద్విజుడు అంటున్నారు. ద్విజుడు అంటే ఫస్ట్ జన్యం వేయక ముందు అతన్ని బ్రాహ్మణ కులంలో పుట్టినా కూడా అర్హత ఇవ్వలే వేదం చదవటానికి కానీ దేనికైనా కర్మలు చేయటానికి. ఇవి ఎప్పుడైతే తనకి 12, 15 అట్లా వయసు వచ్చిన తర్వాత ఆ ఉపనయన కార్యక్రమం చేశారో ఆ తర్వాత అతన్ని ద్విజుడు అంటున్నారు. అప్పుడు బ్రాహ్మణుడు అని పిలువబడుతున్నాడు. అతనికి కొన్ని సంస్కారాలు చేయడానికి వేదం చదవటానికి అర్హత వచ్చింది అని. ఇంకా విప్రుడు అంటే ఈ పూర్తి జ్ఞానం తెలుసుకున్నటువంటి వాడు అనమాట, వేద జ్ఞానాన్ని అంతా కూడా. అటువంటి ఆయన నాహం విప్రో అంటే నేను విప్రుణ్ణి కాదు. నచ గృహపతి నాహం విప్రో శాస్త్ర జ్ఞానం తెలిసినవాడు. నా నరపతి నా వైశ్య నాపి శూద్రో నేను బ్రాహ్మణుని కాదు, నేను గృహస్థుని కాదు, నేను రాజుని కాదు, నేను వైశ్యుని కాదు, నేను శూద్రుణ్ణి కాదు, నా సన్యాసి నా బ్రహ్మచారి నేను బ్రహ్మచారిని కాదు, గృహస్థుని కాదు. మరెవరు? ఇది ప్రశ్న ఇక్కడ అన్నమాట. బ్రాహ్మణ కాదు, రాజులు కాదు, వైశ్యులు కాదు, శూద్రులు కాదు. ఇక ఇటు వచ్చేటప్పటికి నేను గృహస్థుని కాదు, బ్రహ్మచారిని కాదు, సన్యాసిని కాదు. ఎవరు అంటే గోపీ భక్త పద కమలయు దాస దాసాన దాస అంటున్నారు. అంటే నేను ఆ యొక్క నిజమైనటువంటి కృష్ణ భక్తులు ఉన్నారు కదా, ఆ భగవానుడికి సమర్పితమైనటువంటి భక్తులు, ఆ భక్తుల యొక్క భక్తులకి భక్తుణ్ణి అని చెప్తున్నారు. అది నేను ఇక్కడ ఒక పురుషున్నా, నేను స్త్రీనా, నేను లేకపోతే బాగా తెలుగు అంటే చదువుకున్నటువంటి జ్ఞానవంతున్నా, లేకపోతే నేనేం చదువుకోలేనటువంటి వాళ్ళ, నేను ఫలానా కులమా, నాది ఏమి అని ఇక్కడ ఏమి చూడటం లేదంటున్నారు. అది నేను ఇక్కడ పూర్తిగా వీటికి సంబంధించి ఏమీ కాదు. నేను భక్తుల యొక్క భగవానుడి యొక్క భక్తులకి వారి భక్తులకి దాసుని అని. గోపీ భక్త పద కమలయో దాస దాసాన దాస అని అనుకున్నటువంటి వారి సేవలో ఉన్నటువంటి వారు నిజమైనటువంటి సన్యాసి. అలా ఉన్నటువంటి వారు ఈ రోజుల్లో సన్యాసం ఉండా కూడా అది భగవానుడి మాట అతిక్రమించినట్టు కాదు అని. ఇలా అనుకున్నటువంటి వైష్ణవుడు ద్వేషం లేకుండా, ఏమి కాంక్షించకుండా, నిర్ద్వందుడై అంటే కోరికలు ఏమీ లేకుండా సుఖ దుఃఖాలను కూడా సమాన భావంతో చూసి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నా సరే అతనే సన్యాసి, నిత్య సన్యాసి అంటున్నారు. ఇలా ఈ ప్రపంచంలో ఇప్పుడు జరిగేటటువంటి సమయంలో ఉండాలంటే ఈ భావన ఉండాలి పైన. నేనెవడు కాదు, నేను భగవానుడి యొక్క భక్తులకి దాసుని అని అనుకోని పైకి గర్వం ఉండా, నేను భక్తి చేస్తున్నాను, లేకపోతే నాకంటే వారు ముందుండారు, లేకపోతే నాకంటే వీరు వెనకమాలు ఉండారని వారి గురించి ఏదైనా ఏ విషయం పైన ద్వేషం ఉందా, లేకపోతే నేను మనసులో ఏదన్నా కాంక్షించి చేసినా కూడా నాకు ముక్తి కావాలి అనుకొని కూడా అనుకోకూడదు అనమాట. అది కూడా కాంక్షించకూడదు అంటున్నారు. సుఖ దుఃఖాల్లో సమాన భావన ఇవన్నీ ఉంటే అతను నిజమైనటువంటి సన్యాసి, నిత్య సన్యాసి. జ్ఞేయ అనే పదానికి ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో ఇది చెప్పుకొచ్చారనమాట భగవానుడు. తర్వాత చెప్తున్నారు, సాంఖ్యయోగో పృథగ్బాలాః ప్రవదంతిన పండితాః ఏకమప్యాస్థిత సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. అంటే ఇప్పుడు కర్మయోగం, సాంఖ్యయోగం ఈ రెండింటిలో పరిణామం ఒక్కటేనంటున్నారు. మనకి 2వ అధ్యాయంలో చెప్పారు. దాన్ని సాంఖ్యయోగం అని చెప్పారు, దాంట్లోనే జ్ఞానయోగాన్ని కర్మయోగాన్ని రెండింటిని కలిపి వినిపించారు కదా. ఇప్పుడు కొంతమంది ఈ సాంఖ్యయోగం వేరే కర్మయోగం వేరేనని చెప్తా ఉంటున్నారు. కానీ అలా కాదు, కర్మయోగము సాంఖ్యయోగము రెండింటి యొక్క పరిణామం ఒక్కటే అని మన పూర్వాచార్యులంతా కూడా నిర్ణయం చేసి చెప్పారని. ఆ రెండు ఎలా ఒకటవుతున్నాయి అంటే తుది ఫలితం ఒకటేనంటున్నారు. ఒకటేమో భగవానుడి కోసం చేస్తున్నారు కర్మయోగం, ప్రతిదీ భగవానుడికి సమర్పించి కర్మయోగం చేస్తున్నాడు.
దాని ఫలితం భగవానుడికి అర్పిస్తున్నారు కాబట్టి లాస్ట్ కు భగవానుడి దగ్గరికి వెళ్తారు, ఆయన్ని చేరుకుంటారు. అలా సాంఖ్యయోగం ఈ యొక్క భౌతిక ప్రకృతి అంతా విశ్లేషణ చేయటం, ప్రకృతి ఏమిటి, ఈ యొక్క గుణాలు ఏమిటి, ఈ జీవి ఏమిటి, ఆత్మ ఏమిటి, పరమాత్మ ఏమిటి, అట్లా యొక్క ప్రతిదాన్ని ఈ భౌతికంగా విశ్లేషణ చేసుకుంటూ వస్తే ఈ సృష్టి ఎక్కడి నుంచి జరిగిందనే దానికి వస్తే కూడా అక్కడ కూడా సృష్టికర్త అయినటువంటి ఆ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్తుంది. అందుకని ఇప్పుడు ఈ విధంగా సాంఖ్యయోగంగా వివరణ చేసుకున్నా, కర్మయోగంగా చేసుకున్నా కూడా రెండింటి యొక్క పరిణామం ఒక్కటే, చేరేది ఆ పరమాత్మ అయినటువంటి ఆ భగవానుడి దగ్గరికేనని. ఈ రెండింటిలో కూడా ఒకటే ఫలితం అయితే మనం ఆశించినటువంటి ఫలితాన్ని పొందాలంటే ఈ రెండింటిలో ఏదో ఒక మార్గాన్ని తీసుకుందాం, పర్వాలేదు. కానీ మనం ఆశించిన ఫలితాన్ని పొందాలి అంటే మనం ఎంచుకున్నటువంటి మార్గంలో మనం స్థిరంగా ఉండాలి, దాన్ని కరెక్ట్ గా చెయ్యాలి, స్థిర బుద్ధి కలిగి ఉండాలి అని చెప్తున్నారు. కర్మయోగం ఎంచుకున్నామా లేక సాంఖ్యయోగం తీసుకున్నామా, ఏదైనా రేపు ఈ రెండు కాదు, భక్తి మార్గంతో భగవానుడి యొక్క సేవలో ఉందామా, ఏదైతే ఒక మార్గంలో ఉందామో మనము దాన్ని స్థిర బుద్ధితోటి దృఢ నిశ్చయంతో ఆ మార్గంలో మనం చేస్తే సరి అయినటువంటి ఫలితాన్ని పొందుతాము అని చెప్పి యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ చెప్పారు ఇక్కడ. అంటే ఇక్కడ ఈ పైన రెండు చెప్పారు కదా, భగవానుడికి అర్పించి చేసుకోవాలి అని, రెండింటిది ఒకటేనని. ఇలా భక్తితోటి ఆత్మశుద్ధి కలిగినటువంటి వాడు విజితాత్మ జితేంద్రియ అంటున్నారు. యోగయుక్తో విశుద్ధాత్మ, యోగం అంటే భగవానుడితోటి కలిపేది, ధ్యాన యోగం, భక్తి యోగం, జ్ఞాన యోగం, ఇలా రకరకాలుగా యోగాలు అని చెప్తున్నారు. వీటన్నింటినీ యోగం అంటే ఏమిటంటే దాని ద్వారా చేస్తూ చేస్తూ ధ్యానం చేయాలి. భగవాను ధ్యానం చేస్తే ఆఖరికి ఆయనతో కలుగుతాం. జ్ఞానం తెలుసుకొని ఆఖరికి జ్ఞానానికి ఎవరు శిఖరం, భగవానుడు, ఆయనతోటి మనం కలవటానికి ఇది జ్ఞాన యోగం. భక్తి యోగం అంటే యోగం అంటే ఏమిటంటే ఆయనతో కలిపేటటువంటిది యోగం. ఇలా యోగయుక్తుడైనటువంటి వాడు విశుద్ధాత్మ, జితేంద్రియుడు అవుతాడు. ఇలా చేసినటువంటి వాడిని పూర్తిగా భక్తి భావనతోటి ఆత్మశుద్ధి కలిగి ఏం చేసినా కూడా, అంటే వారు తిన్నా చూసినా ఏం చేసినా ఇంద్రియాలన్నిటిని కూడా వారి వశంలో ఉంచుకొని ఆ రకం వాటి ప్రకారం నడవకుండా ఈయన ఎలా కావాలనుకుంటారో అలా నడుస్తారనమాట. అప్పుడు ఇంద్రియాలన్నీ తన వశంలో ఉంచుకున్నప్పుడు ఏం చేస్తున్నాడు, విశుద్ధాత్మ అవుతున్నాడు, స్వతంత్రుడు అవుతున్నాడు. ఈ ఇంద్రియాల విషయంలో ఎప్పుడైతే మనం చిక్కుకొని ఉండామో వాటి ప్రకారంగా నడుస్తామో అప్పుడు పరతంత్రులని. ఉదయాన్నే మంగళారతి అవుతుంది, 4 గంటలకు లెగవాలి, కళ్ళు బుద్ధి చెప్తున్నాయి పడుకోండి కాసేపు, ఇంకా 10 నిమిషాల దాకా పడుకోవచ్చులే, ఇప్పుడేగా 4 అయింది, ఇంకొక 10 నిమిషాలు ఉండక లెగ్దాంలే అనుకుంటాం. అలా అలా ఏ వశంలోకి పోతున్నాం మనం, ఇంద్రియాల వశంలోకి వెళ్ళిపోయాం. అదే బుద్ధి వశంలో ఉంటే 3:45కి లెగిసేస్తాం అనమాట. అంటే విషయాలు ఏదైనా సరే, ఉదాహరణకి ఇది చెప్పాము, అది తినేవి కావచ్చు, ఇంద్రియాలు చాలా బలవంతమైనవి కాబట్టి ఆడ చూడంగానే వాటి మీదకి ఆకర్షించేస్తాయి. చెవులు మంచిగా కీర్తన చేస్తుంటే దీని మీదకి ఇంటిగా ఆ సినిమా పాటలు కావాలని, కళ్ళు చూస్తుంటే వేరే దృశ్యాల మీదకి వెళ్ళటం, ఇట్లా ప్రతి ఇంద్రియం కూడా వాటి ప్రకారంగా నడుస్తుంటాయి. వాటిని ఎప్పుడైతే కంట్రోల్ చేసి మనం కావాలనుకున్నట్టు వినియోగించుకున్నామో అప్పుడు అన్ని కూడా జితేంద్రియుడు అవుతారని. అతడు ఏం చేసినా ఇంద్రియాలను జయించినప్పుడు వాటిల్లో చిక్కుపడాడని, ఇంద్రియాలను జయించినప్పుడు మొత్తం బంధనంలో పడిపోతున్నారు అని. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహణన్ ఉన్మిషన్ని మిషన్నపి ఇంద్రియాణింద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. ఇక్కడ భగవదర్పితంగా కర్మలు నిర్వహిస్తూ దివ్య జ్ఞానంలో ఉన్నప్పుడు మనం చూసినా, భుజించినా, వాసన చూసినా, లేకపోతే నడిచినా, శ్వాసించిన, అంటే ఇక్కడ ప్రలపన్, శృణ్వన్ అంటే వింటున్నా, స్పృశన్ అంటే స్పర్శించిన, ఆగ్రాణం, జిగ్రాన్ అంటే ఆ వాసన తీసుకోవటం, ఇలా ఇవన్నీ చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. అంటే విసర్జన చేసినా, తీసుకున్నా లోపలికి శ్వాస ద్వారా, దేని ద్వారా ఇవన్నీ కూడా ఇంద్రియాలు చేస్తున్నాయి అనుకుంటున్నాడు.
ఎప్పుడైతే మనం భక్తిగా చేస్తూ ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడు ఈ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, నేను కాదు వాటికి చేస్తుంది అనుకుంటున్నాడు అని చెప్తున్నారు. ఎలా ఇంద్రియాలు పనిచేస్తున్నాయి? ఇప్పుడు మనం బిజీగా మాట్లాడుతూ ఉన్నాం అనుకుందాం, మన ముక్కుతోటి గాలి తీసుకోవాలని అనుకోవటం లేదు, దాని పని అది చేసుకుంటుంది. అలా రోడ్డు మీద వెళ్తా ఉంటే దాన్ని ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి పని లేకుండా కళ్ళు వాటి పని చేసుకుంటున్నాయి. కాళ్ళు అన్ని ఇక్కడ మైండ్ లోపల పనిచేస్తున్నప్పుడు ఇంద్రియాలన్నీ కూడా వాటి పని అవి చేసుకుంటా ఉంటున్నాయి అన్నమాట. ఇక్కడ ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు ఇవి వాటి పని అవి చేసుకుంటున్నాయి, ఈ ఆత్మకి సంబంధం లేదు వాటితోటని అలా అనుకున్నప్పుడు ఈయన ఏం చేస్తాడు? ఈ మొత్తం కార్యాలన్నీ కూడా ఈ పైకి పోనించకుండా, ఈ ఇంద్రియ విషయాల్లోకి వెళ్ళనివ్వకుండా, ఈ చూడటం అనేది భగవద్ దర్శనం చేయటానికి, ఆ వాసన తీసుకుంటున్నామంటే మంచి భగవానుడికి అర్పించినటువంటి పూల వాసన బయటికి వస్తే మళ్ళీ భగవానుడికి ధరింపు చేసినటువంటి మాలలు, ఆ మాలల వాసన చూసుకుంటారు. తర్వాత అక్కడ పెట్టినటువంటి ఆ భగవానుడికి ఆరోగ్య చేసినటువంటి అగరవత్తుల వాసన, ఇలా ఏదైనా సరే ఏం చేసినా భగవానుడు ప్రసాదం తీసుకుంటారు. తిన్నటువంటి వాడు కాదంటున్నాడు, నా కోసం తను కోసం అని చేసుకొని వంట చేసుకోవటం, తినటం, వాసన చూసుకోవటం ఏదైనా మంచిది. ఆ పూలు తీసుకొచ్చాం, మంచి పూలు మన తలలో పెట్టుకోవాలో మనం కోసం అని చెప్పుకుంటే మనం తీసుకున్నట్టు. కానీ అక్కడ భగవానుడికి సమర్పించిన తర్వాత మనం మళ్ళీ వాటిని తీసుకొని వాసన చూసినట్లయితే ఆ యొక్క లోపలంతా కూడా శుద్ధం అవుతుందని చెప్తున్నారు. ఫస్ట్ టైం మనం తీసుకుంటే భగవానుడికి ఏం పెట్టుకుంటారో చాలా మంది వందనం చేసేది ఇదే. చక్కగా మన నుంచి మల్లెపూలు వచ్చిన టైంలో పూలు తెచ్చుకోవటం, తలలో పెట్టుకోవటం ఇలా చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే మనకి జ్ఞానం ఉన్నప్పుడు వచ్చి భక్తి జ్ఞానం తెలిసినప్పుడు ఆ భగవానికి సమర్పిస్తాం. ఆ భగవానికి సమర్పించిన తర్వాత వారు తీసుకున్నారు ఆ వాసనని. ఆ వాసన మళ్ళీ మనం ఆ భగవాన్ దగ్గర నుంచి ఆ మాల తీసుకొచ్చుకొని చక్కగా అలా వాసన తీసుకున్నామంటే ఇది ఆ యొక్క మన లోపలికి వెళ్ళి లోపల ఇంద్రియాలన్నీ కూడా శుద్ధమైపోతాయి అని చెప్పి ప్రసాదం. ప్రతిదీ భగవానుడి దగ్గర నుంచి ఏది వచ్చినా కూడా ప్రసాదమే. భగవానుడు భగవద్గీత చెప్పారు, ఆయన ముఖారవిందం నుంచి ఇది ప్రసాదం. భాగవతం ఆయన లీలల్ని చెప్పారు, అది ప్రసాదం. ఆయన నైవేద్యం చేసి తీసుకునే ప్రసాదం అంటే తినేదని కాదు, ఏదైనా సరే ఆయనకి సంబంధించి మనకి వచ్చినటువంటిది అది ప్రసాదమే. అది పూలు కావచ్చు, తులసి కావచ్చు, నీరు కావచ్చు, ఇట్లా గ్రంథాలు కావచ్చు, ఏదైనా మనకి భగవానుడితో సంబంధం కలిగి ఉన్నది మొత్తం కూడా ప్రసాదమే. దీనికి ఉదాహరణ చెప్పాలంటే ఒక్కొక్కసారి మనం మాట్లాడుతూ ఉంటాం, ఏదైనా సీరియస్ గా ఉన్నప్పుడు ఆలోచన చేస్తున్నాం, ఏదైనా ధ్యానంలో ఉండాలి మనసు, అప్పుడు మన ఎదురుగా ఏదన్నా వెళ్తున్నా లేకపోతే మనల్ని ఎవరైనా మాట్లాడిస్తున్నా ఏం జరుగుతుంది? అప్పుడు మనం అక్కడే ఉంటాం, కళ్ళు తెరుచుకో చూస్తున్నట్లే ఉంటాము, అక్కడ కూర్చున్నట్టే వారు ఎదురుగానే ఉన్నట్టు ఉంటాం. కానీ అక్కడ అది మనకి ఏమి లోపలికి వెళ్ళదు. అక్కడ మన మనసు లేదు కాబట్టి అక్కడ ఏం జరుగుతుందా, ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా మనం లోపలికి పట్టించుకోదాం అనమాట. కారణం అక్కడ మన మనసు లేకపోవటం వల్ల. ఇలా అలాగే ఇక్కడ మన మనసుతోటి మనకి అని చేసుకోకుండా ఇది భగవానుడికి అని చేసుకున్నప్పుడు ఇవి ఏం చేసినా కూడా ఆయన అన్ని అందరిలాగే సాధారణంలాగే మనం ఏం చేస్తున్నామో వారు కూడా అదే చేస్తున్నారు. భక్తులైనటువంటి వారు కూడా ఈ సృష్టిలోనే ఉన్నారు కాబట్టి వారు కూడా తినాలి, ఉండాలి, అన్నీ చేయాలి. డబ్బు కావాలి, మరి భగవాన్ కోసం అన్ని కావాలంటే అన్ని చేస్తాడు. కానీ మనసు అనేటటువంటిది ఆసక్తి లేకుండా చేస్తున్నాడు కాబట్టి అది చేసినా కూడా చేసినటువంటి వాడు కాదు అని. ఇలాంటి ఇంద్రియాలన్నీ కూడా అతను కంట్రోల్లో పెట్టుకొని చేస్తున్నాడు కదా, ఈ ఆసక్తి లేకుండా ఉండటం వలన అతను ఏం కర్మలు చేసినా కూడా చెయ్యని వాడే అవుతున్నాడు. ఈ ఆసక్తి లేకుండా చేయటం అనేటటువంటిది ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం భగవద్భక్తి ఎలా చేయాలో, ఎలా సమర్పితం అవ్వాలో భగవానుడికి తెలుసుకొని మన యొక్క పూర్వజన్మ సుకృతములు ఇవన్నీ కూడా మనకి కలిసి వచ్చి బాగున్నప్పుడు ఇలా ఈ స్థితిలోకి వస్తాము మనం. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః ఈప్యతే నస పాపేన పద్మపత్రమివాంబస. చూసినట్టు కాదు, తాకినట్టు కాదు, తిన్నట్టు కాదు అని ఇప్పుడు ఇవన్నీ చెప్పుకొచ్చారు కదా, అవన్నీ కూడా మనసు లేకుండా చేయటం వల్ల భగవానుడి మీద భగవానుడికి అర్పించి చేయటం వలన తన కోసం అనుకోకుండా అలాగా ఈ పైన చెప్పిన విధంగా ఆసక్తి లేకుండా కర్మ ఫలితాలని భగవదర్పితంగా చేస్తే తామరాకు మీద నీటి బొట్టు వలె పాపం అంటకుండా ఉంటాడు అని. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః అంటున్నారు. ఈ యొక్క సంఘంతో ఆయనకి ఏం పని లేదు, అన్ని సంఘంలోనే ఉంటున్నాడు.
ఎలా దానికి ఉదాహరణ చెప్తున్నారు భగవానుడు. ఎలా ఉంటే ఈ సంఘంలో ఉంటూ కూడా ఎలా అంటకుండా ఉంటున్నారు అంటే, పద్మపత్రం ఆ యొక్క తామర ఆకు మీద నీటి బొట్టు ఎలా అంటి కూడా తడి కాకుండా బొట్టే ఉన్నది, అది జారిపోతుంది అసలు ఒక క్షణంలోనే. అది ఎక్కడుంది, దాని పుట్టిక ఎక్కడుంది? అది నిండా నీళ్ళ మధ్యలోనే, మురుగులోనే అది అక్కడే ఉంటుంది. అలాంటిది ఎన్ని వరదలు వచ్చినా ఎన్ని నీరు వచ్చినా కూడా అది దానికి ఎప్పుడు తడి అంటదు, ఉండేది అక్కడే, దాని జన్మ అక్కడే కూడా. అలానే మనం కూడా ఈ సంసారంలో, ఈ భౌతిక ప్రపంచంలో జన్మించి ఇంద్రియాలతోటి కూడి ఉండా కూడా వాటికి దూరంగా ఉంటే ఏ పాపము అంటదు, ఏం పని చేస్తున్నా కూడా అని. ఈ ఎన్ని సార్లు ఇదే ఎందుకు చెప్తున్నారంటే, ఇంద్రియాలు చాలా బలవంతమైనవి. ఏ విధంగా నేను ఎప్పుడైనా కూడా మనల్ని లాగేసుకొని వాటి వైపు తిప్పుకుంటే, ఎప్పుడైనా మనం నేను మనసుతో భజన చేస్తున్నాను, నేను భక్తుడిని అయ్యాను, లేదా నేను అన్ని కార్యక్రమాల్లో నా మనసు పెట్టి చేస్తున్నానని అనుకున్నామా, అప్పుడే అయిపోతాం. మాయ ఎమ్మటి పట్టుకుంటుంది అనమాట మనల్ని. మాధవుడి దగ్గరికి రావాలి మాయను వదిలిపెట్టి అంటే ఒకటే ఒక పని, దాన్ని వదిలించడానికి చూడకూడదు. నా మాయ అయిపోయింది, నేను ఈ విషయ భోగాల్లో ఉన్నాను, లేకపోతే నాకు ఈ సమస్యలు ఉన్నాయి, నాకు ఈ ఫలానా పిల్లలు ఒడ్డెక్కి నాకు పోయినాక చూస్తాను, లేకపోతే ఈ సమయం అంటే నాకు యొక్క బాధ్యతలు ఉన్నాయి, ఈ అయిపోయినాక నేను ఒకేసారి మంచిగా భక్తి మార్గంలోకి వచ్చేసి ఇంకా కరెక్ట్ గా చేసుకుంటానని చెప్తారు చాలా మంది. అంటే ఇంకా మాయకు మనం మన దగ్గరికి రావడానికి ఎక్కువ అవకాశం ఇస్తున్నాం అనమాట. అలా కాకోకుండా ఈ మాయకు దూరం అవ్వాలంటే అన్ని పనులు చేసుకుంటూ కూడా ఇంకొకటి దాంట్లో కలుపుకోవటమే భక్తి కూడా అన్ని సమస్యలుండా ఎన్ని పనులుండా కూడా అన్ని అలా చేసుకుంటున్నాము. అలానే ఉదయాన్నే లెగవగానే కొంచెం భగవానుడికి స్నానం చేసిన తర్వాత 2 అగరవత్తులు వెలిగించటము, కొంచెం 2 పుష్పాలు సమర్పించడము, ఏదైనా ఇంట్లో ఉంటే పండు ఫలము, లేదా ఇంకా కొంచెం మంచి భక్తులు అవుతాం అనుకుంటే మన కోసం వండుకున్నటువంటిది ఏదైనా టిఫను, అన్నం, కూరలు ఏవైనా సరే ఒక చిన్న ప్లేట్ లో పెట్టి ఒక తులసి దళం పెట్టి భగవానికి నైవేద్యం సమర్పించడం. ఇలా చేస్తే మెల్లిమెల్లిగా భక్తి అనేటటువంటిది ఎప్పుడైతే లోపలికి వస్తా ఉంటుందో అప్పుడు ఈ మాయ బయటికి పోతా ఉంటది అంటున్నారు. మాయను బయటికి పంపించాలని ఎక్కువ ప్రయత్నం చేయడానికి అవసరం లేదు, అది పోదు. దాని లోపలికి దాన్ని పంపించాలంటే దానికైనా కుళ్ళు ఇంకోటి ఉండాలి, దానికైనా పైన ఉండేది. అందుకని భక్తి అనేటటువంటిది మనం తీసుకుంటే మాయ దాని అంతట అదే బయటికి పోయింది అని. అలా బయటికి పోయినప్పుడు ఏ పాపం అంటకుండా ఉంటావు. ఈ సంసార ప్రపంచంలో ఉండి కూడా తామరాకు మీద నీటి బొట్టు లాగా ఎలా ఉంటుందో మనం కూడా అలా ఉంటామని. కాయేన మనసా బుద్ధ్య కేవలైరింద్రియైరపి యోగిన కర్మ కుర్వంతి సంఘం త్యక్త్వాత్మ శుద్ధయే. ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు, అన్ని కర్మఫలాలను భగవదర్పితంగా చేసి భగవద్ జ్ఞానాన్ని తెలుసుకున్న జ్ఞానయోగి ఈ శరీరాన్ని, ఇంద్రియాలని, మనసు, బుద్ధి కలిపి భగవానుడి సేవలో ఆత్మశుద్ధి కొరకు పనిచేస్తా ఉంటాడు. కాయేన మనస బుద్ధ్య కేవలైరింద్రియైరపి అన్నారు. కాయేన అంటే శరీరము, మనసు, బుద్ధి, ఈ మొత్తం ఇంద్రియాలని యోగి అయినటువంటి వాడు ఈ కర్మ చేస్తూ ఈ సంఘం త్యక్త్వాత్మ శుద్ధి అంటే వదిలిపెడతారు, ఈ యొక్క ఆశ లేకుండా నిరాసక్తతోటి చేస్తాడు అని. ఇలా ఆత్మ జ్ఞానం కోసం, ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కోసం ఇలా అన్నిటిని వినియోగించుకొని పని చేస్తా ఉండా కూడా ఒక్కొక్కసారి మనసు చెలించవచ్చు అంటున్నారు. నిలబడదు. మాల తీసుకున్నాం, ఆ జపం చేయడానికి కూర్చున్నప్పుడు ఇది అప్పటిదాకా బాగానే ఉంటుంది, అప్పుడు వెళ్ళిపోయిద్ది, దాని ఇష్టం వచ్చినట్టు ఎన్నో ఆలోచనలు వస్తా ఉంటాయి అనమాట. లేదు అయితే ఇక నిద్రపోవటానికి రెడీ అవుతారు, ఇక అక్కడే ఇక లేచి బయటికి ఆ బెడ్ దాకా పోయేదానికి కూడా ఉండదు, ఇక్కడే పడుకుని కాసేపు హాయిగా నిద్ర వచ్చింది. సరే నిద్ర వచ్చిందిలే నా మాల తీసారా, ఆ నిద్ర కూడా పోయింది. అంటే అంత ప్రబలంగా ఉంటదన్నమాట. భగవన్ నామాన్ని చేయటానికి, భగవత్ కథలు వినాలన్నా, భక్తి చెయ్యాలన్నా కూడా ముందు అది మనల్ని ఒక అడుగు వేయకుండా చేస్తా ఉంటది. ఎప్పుడైతే దాన్ని ఎదిరించి ముందుకు పోయామో అది వెనక్కి తగ్గిద్ది అనమాట. అలాగే ఇక్కడ కూడా అన్ని ఇంద్రియాలని మనసును వశంలో పెట్టుకొని చేస్తా ఉంటే కూడా వాటి ప్రభావం పడి ఎప్పుడైనా కూడా మనసు చెల్లించవచ్చు, మనం దారి మళ్ళొచ్చు అక్కడ, లేకపోతే మనసు లేకుండా చేయొచ్చు ఆ కార్యక్రమాన్ని. ఆ జపం చేస్తానికి కూర్చున్నాం, మనసు అటు ఇటు పోతుంది, అయినా కూడా అలా చేస్తా ఉండటమే. ఒక్కోసారి మళ్ళీ దాన్ని వెనక తీసుకొచ్చుకోవడం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని
దాన్ని అలా చేస్తానే ఉండాలని దానికి చెప్తున్నారు ఇక్కడ. ఉదాహరణకి మనసు నిలబడకపోయినా ఏ విధంగానైనా సరే దాన్ని చెయ్యాలి. హోమ ద్రవ్యాలు ఉండే హోమం చేసేటటువంటి వాడు హోమ ద్రవ్యాలను వేస్తా ఆ మంత్రాన్ని చదువుతా ఉన్నాడు, ఆ హోమ ద్రవ్యాన్ని వేస్తా ఉన్నాడు. కానీ అతని మనసు మాత్రం బయట ఎటో పరిగెడతా ఉంది. అక్కడ పరిగెడతా ఉండా కూడా ఇక్కడ మంత్రం మాత్రం పైకి చదువుతున్నాడు, ఆ ద్రవ్యాన్ని వేస్తున్నాడు. ఆ అగ్నిలో వేయంగానే ఇది భస్మం అవుతుంది అంటున్నారు. కాలు తగించి వేస్తుంది ఈ ద్రవ్యాలన్నది. అంటే మనసు ఎటో పోయినా కూడా ఈ అగ్ని వేసేటటువంటి ద్రవ్యాలు ఎలా దహించి వేస్తుందో అలాగే మన మనసు నిలబడకపోయినా సరే మనం చేస్తా ఉంటే ఆ దయామయుడైనటువంటి భగవానుడు మనం చేసేటటువంటి అంటే అపరిపూర్ణంగా చేస్తున్నాం, పూర్ణత్వంగా లేకుండా మనసు నిలబడలేక ఇప్పుడున్న పరిస్థితి అది మన అందరిది కూడా. చేయాలి భక్తి అని అనుకుంటున్నాం కానీ అక్కడ మనసు నిలదు. ఈ కళ్ళు ఇంద్రియాలు అసలు ఒక్క సెకండ్ భగవానుడి దాంట్లో పూర్తిగా భగవన్ నామం హరే కృష్ణ మంత్రాన్ని పూర్తిగా చేసేదాకా ఉంటుందా అంటే అది ఉండదు. దాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంది. ఎలా అయినా సరే నువ్వు ప్రయత్నం చేస్తా ఉంటే దయామయుడైనటువంటి ఆ భగవానుడు దాన్నే స్వీకరిస్తారంటున్నారు. స్వీకరించి క్రమంగా మెల్లమెల్లిగా ఈ భౌతికమైనటువంటి సంబంధాలతో ఈ ఇంద్రియాలు తిరుగుతూ ఉన్నాయి కదా, అపరిపూర్ణత్వంగా ఉండి వాటిని అన్నిటినీ కూడా మెల్లిమెల్లిగా మనం కంట్రోల్ చేసుకొస్తా ఉంటాం. ఒకేసారి మనసు నిలబడటం లేదు అని చెప్పి అసలు జపం గాని ఏదైనా సేవ చేయడం ఆపేసామంటే ఆ మాయ నేను గెలిచాను అనుకుంటుంది. అలా కాదు, మనసు నిలబడకపోయినా సరే నేను చేస్తాను అనుకుని ఏ సేవ అయినా సరే చేస్తా ఉంటే అప్పుడు మెల్లమెల్లగా భగవానుడి యొక్క ఆశీర్వాదంతో ఈ శరీరము ఆత్మ అనే భావన వీడతారని చెప్తున్నారు. ఇప్పుడు ఈ శరీరం ఉంది, ఈ శరీరం కోసం ఈ లోపల ఆత్మ ఉంది. ఈ శరీరం అనేటటువంటి భావన ఆత్మ అనేటటువంటి భావన అన్ని కూడా వీడిపోయి పూర్తిగా భగవానుడి కోసమే పనిచేస్తారు. అప్పుడు ఆ కర్మలన్నీ కూడా మనకి ఆత్మ సాక్షాత్కారం అవడానికి ఉపయోగపడతాయి. ఎప్పుడైతే చిత్తశుద్ధితోటి చేస్తామో ఆ కర్మలు భగవానుడు స్వీకరిస్తారు. చిత్తశుద్ధి లేదు కదా ముందు ఎలా అనుకుంటే అలాగైనా సరే నువ్వు చేస్తావంటే నేను వాటిని స్వీకరిస్తాను అని చెప్తున్నారు అనమాట ఇక్కడ భగవానుడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకే చ పండిత సమదర్శిన. విద్యతో పాటు వినయం కూడా ఉండాలి. విద్యా వినయ సంపన్నే అని చెప్తున్నారు భగవానుడు ఇక్కడ. బ్రాహ్మణే గవిహస్తిని అంటే విద్యతో పాటు వినయంగా ఉండాలి. ఆ విద్య వేద విధ వద్జ్ఞానం, ఆ విద్య భగవద్ జ్ఞానాన్ని తెలిపేదయి ఉండాలి. ఈ జ్ఞానం తెలుసుకున్నప్పుడు ఏమొస్తుంది మనకి? భగవద్ జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు విద్యా దదాతి వినయం అంటున్నారు. వినయం వస్తుంది. విద్యతో పాటు వినయం ఎలా వచ్చిందంటే భౌతికమైనటువంటి విద్యలు మనం నేర్చుకున్నప్పుడు వినయం లేదు. ఎప్పుడైతే వేద సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ఆ విద్యని తెలుసుకున్నామో అప్పుడు లోపల నుంచి అసలు నేనేమిటి, ఈ శరీరం ఏమిటి, ఆత్మ ఏమిటి అనేటటువంటి పూర్తిగా ఇంద్రియాలు ఏమిటి అనేటటువంటి విషయం తెలుసుకున్నప్పుడు మొత్తాన్ని ఒక భావనతో చూస్తామన్నమాట. ఇక్కడ చెప్తున్నారు బ్రాహ్మణి గవి హస్తిని సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శన. ఈ జ్ఞానం ఎప్పుడైతే తెలుసుకున్నాడో అప్పుడు మొత్తాన్ని కూడా సమానంగా చూస్తాడు. ఈ శరీర భావం వదిలిపెట్టాడు. అదే భౌతికమైనటువంటి విద్య తెలుసుకుంటే చదివాము, మంచి పొజిషన్ లో ఉన్నాం, లేకపోతే ఒక పదవిలో ఉన్నాం మనం, లేకపోతే మంచి ఇంజనీరు, ఒక డాక్టర్, ఒక యాక్టర్, ఏదైనా సరే ఒక లక్షాధికారి, కోటీశ్వరుడు వ్యాపారం చేసి సంపాదన చేస్తే దీంతో గర్వమే వచ్చింది అంటున్నారు. మహాగర్వం, మామూలు గర్వం కాదు. ఈ గర్వంతో చేయరాని పనులన్నీ చేస్తాడు. ఏదైనా చేయడానికి వెనకాడకుండా కూడా ఉంటాడని చెప్పి ఆ టైంలో ఆ గర్వంలో నేనే గొప్ప, నేను ఫలానా అని చెప్పి ఏంటి దేవుడు లేదు, ఏమి లేదు, ఇదంతా పని పాట లేక మీరు చేసేటటువంటివి, ఇవన్నీ మూఢనమ్మకాలు అని చెప్పి నాస్తికులు అవుతారని చెప్తున్నారు. ఈ యొక్క భౌతికమైనటువంటి విద్య నేర్చుకున్నప్పుడు వినయం లేదు, దాంతో పాటు గర్వం వస్తుంది. గర్వం వచ్చినప్పుడు నాస్తికుల్లాగా మాట్లాడతారు, మాయావాదిలాగా అయిపోతున్నారు. మాయావాది అంటే ధర్మాన్ని, భగవానుడు చెప్పినటువంటి ధర్మాన్ని చెప్పకుండా వారిష్టం ప్రకారంగా చెప్పే మాటలే ధర్మం అనుకుని చెప్పటం, ధర్మాన్ని ఖండాలుగా చేస్తాడు అంటున్నారు. అటువంటి వాడిని మాయావాది, పాకండి అంటున్నారు. ఖండాలుగా చేసి ముక్కలుగా చేసి ధర్మం లేకుండా చేసేటటువంటి వాడు అనమాట.
ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? భౌతిక జ్ఞానం ఉంది, ఆత్మ జ్ఞానం లేదు. నిజమైనటువంటి జ్ఞానం లేకపోవటం వలన నాకన్నీ తెలుసు, ఏంటి శాస్త్రాన్ని వదిలిపెట్టి సైన్స్ అని అనుకుంటాడు. శాస్త్రంలో నేను సైన్స్ ముందు ఇక్కడ ఏమి రాల, ఇది ఎప్పుడో అన్ని ఉండే, ఇప్పుడు ఇది కనిపెట్టామని అనుకునేది ఎప్పుడో యుగ యుగాల్లో నుంచి కూడా వచ్చినాయి అనమాట. అందుకని చాలు, ఈ వినయం ఎప్పుడైతే వచ్చిందో అది నిజమైనటువంటి విద్య అని చెప్తున్నారు. విద్యతో పాటు నమ్రత్వం రావాలి, వినమ్రత్వం రావాలి. నమ్రంతి ఫలినో వృక్ష నమ్రంతి గుణినో జనక. దీనికి ఉదాహరణ చెప్తున్నారు. ఒక చెట్టుకి బాగా ఫలాలు పండి ఉంటే ఆ చెట్టు ఎలా ఉంటుంది? బరువుతోటి వంగి ఉంటుంది. మనం రోజు అనుకునేటటువంటి సామెతలు కూడా ఉండే, అట్లానే అన్ని ఉంటే అణిగుంటాం, ఏమి లేకపోతే ఎగిరి పడతా ఉంటుందని. ఆ ఇస్తర్లో అన్ని ఉండి పెడితే గాలి వచ్చినా కూడా అది అక్కడే ఉంది, ఏమీ లేదైతే అది గాలికి కూడా లేచిపోతుంది. అలా అన్నమాట. భౌతిక విద్య ఆత్మజ్ఞానానికి ఇప్పుడు కూడా సరిపోదన్నమాట. ఇది మనిషిని బంధించేటటువంటిది. దానితో పాటు భౌతిక విద్య నేర్చుకొని ఆ విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడా మనం తెలుసుకుంటే ఈ రెండు కూడా సోనామే సుగంధం అంటున్నారు. బంగారానికి వాసన వచ్చినట్టు. బంగారం ఉంటే లోపల ఉంది, ఒక చైన్ పెట్టుకున్నాం, అదేమిటి తెలియదు, మనం ముసుకేసుకుంటే అదే వాసన కూడా వస్తే పబ్బు వీరి దగ్గర బంగారం ఉందని. అందుకే అలా అంత మంచిది. ఈ విద్యతో పాటు అది కూడా వినమ్రత్వం ఉండాలి. ఎప్పుడైతే ఆత్మజ్ఞాన మార్గం తెలుసుకున్నారో అతను ఏం చేస్తున్నాడు? ఈ యొక్క పూర్వజన్మ కర్మానుసారం ఈ జీవికి శరీరం వచ్చింది. ఒకరు మనిషి అనుకుంటున్నా, ఒకరు పశువు, ఒకరు పక్షి, ఇట్లానే 84 లక్షల జీవరాశులు ఉండే. ఈ యొక్క శరీరాల మధ్య తారతమ్యాన్ని చూడరు. ఈ యొక్క ప్రతి శరీరంలో అది ఏనుగైనా కావచ్చు, కుక్క అయినా కావచ్చు, బ్రాహ్మణుడైనా కావచ్చు, పండితుడైనా కావచ్చు, ఎవరైనా సరే వారి హృదయం లోపల ఆత్మ ఉంది, పరమాత్మ ఉంది. ఆ పరమాత్మని ఆత్మని చూస్తున్నాడు అంటున్నారు. అంటే కర్మానుసారం ఈ యొక్క శరీరాలు ఈ తాత్కాలికమైనటువంటి అంటున్నారు, శాశ్వతమైన కాదు, తాత్కాలికంగా వచ్చింది. ఈ జన్మ ఈ శరీరం తీసుకున్నాం, దీని తర్వాత మళ్ళీ మన ఈ జన్మలో చేసినటువంటి కర్మలకి ఈసారి మళ్ళీ ఏ శరీరం దొరికిద్దో తెలియదు. అందుకని ఈ శరీరాలన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి. బ్రాహ్మణైనా సరే, కుక్క అయినా సరే, ఏమైనా సరే, ఏదైనా సరే. అందుకని జ్ఞాని అయినటువంటి వాడు ప్రతి దాంట్లో కూడా ఆత్మను చూస్తున్నాడు, పరమాత్మను చూస్తున్నాడు. ఎప్పుడైతే ఆత్మ జ్ఞానం తెలుసుకొని ఇట్లా అన్నిటి తారతమ్యం శరీరాన్ని చూడకుండా లోపల పరమాత్మని ఆత్మని చూస్తాడో అతడే నిజమైనటువంటి పండితుడు అని చెప్తున్నారనమాట. పండితుడు అనగానే 4 మంత్రాలు చెప్పో లేకపోతే ఒక పంచాంగం తీసుకొని 4 చేస్తే అదిగా అది పండితుడు అంటే. భక్తుడు పండితుడు అని అంటే పూర్తిగా వేద జ్ఞానం తెలిసి వినయముతో విధేయతతో ఉండి భగవదర్పితంగా కర్మలు చేస్తూ ప్రతి జీవి పైన జీవేదయ నామే రుచి కలిగి ఉండి ఎప్పుడైతే అంతా కూడా పరమాత్మమయంగా చూస్తాడో అతడు పండితుడు అని చెప్తున్నారు అనమాట. ఈ భావన ఎప్పుడు వచ్చింది మనకి? సమాభావనతో చూడాలి అని అంటే ఈ భావన అసలు మనకి ఎలా వచ్చింది? ఈ లోపల పరమాత్మ ఉందని ఎలా తెలుసుకుంటాం? మనకేం కనిపించట్లేదు, పైకి శరీరాలనే చూస్తున్నాం కాబట్టి ఎలా వచ్చింది మనకి భావన రావాలి అంటే అది ఆధ్యాత్మిక గురువు గారి అనుగ్రహం వలన, మరి శ్రీకృష్ణ భగవానుడి యొక్క కృప వలన మాత్రమే ఇది సాధ్యమైందని. అందరిని కూడా సమభావనతోటి సమదృష్టితోటి చూడాలంటే ఫస్ట్ మనకు ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి. అప్పుడు ఆ ఆధ్యాత్మిక జ్ఞానం కావాలంటే సద్గురువుని ఆశ్రయించాలి. మంచి సద్గురువు దొరకాలంటే మనకి శ్రీకృష్ణ భగవానుడి యొక్క కృప ఉండాలి. భగవానుడి కృపతోటి మంచి గురువు గారు దొరుకుతారని చెప్తున్నారు. మంచి గురువు గారి కృప ఉంటే భగవానుడు దొరుకుతారని. ఈ ఇద్దరి కూడా సమానంగా ఉంటాయి. గురువు గారు ఉండాలి, కృష్ణయ్య కృప. ఈ రెండు ఉన్నప్పుడు మనకు ఆత్మజ్ఞానం తెలిసినప్పుడు అప్పుడు ప్రతిదీ కూడా సమానంగా చూడగలుగుతాం. సమానంగా చూడాలని చెప్తున్నారు ఇక్కడ. మరి అదే ఒక ఏనుగు వచ్చింది, దాన్ని ఏనుగు దగ్గరికి వెళ్ళి ఇంటే మనల్ని దాని పాదం కింద పడితే పనికిరాను కదా. అదే పులి ఉంది, లేకపోతే ఇప్పుడు ఇక్కడ బృందావనంలో చాలా కోతులు తిరుగుతున్నాయి, వాటి దగ్గరికి వెళ్ళగలుగుతామా? అందుకని ఇక్కడ వాటికి ఏం చెప్తున్నారంటే కర్మానుసారంగా వాటికి ఆ శరీరం వచ్చింది. ఆ శరీరానికి సంబంధించినటువంటి పనులు కానీ ఆహారం కానీ ఏదైనా చేస్తుంది.
అంటే అప్పుడు మనకి లోపల ఆత్మను చూస్తున్నావు, పరమాత్మ కూడా ఉంది, ఆత్మ కూడా ఉంది వాటికి కూడా. కానీ ఆ కర్మానుసారం ఇప్పుడు వాటి లక్షణం అది సింహం ఉంది మనల్ని తినేసిద్ది, ఏనుగు దగ్గర పోతే తొక్కేసిద్ది, కోతులు వెళ్తే అన్ని కళ్ళజోళ్ళు తీసేసుకొని ఎమ్మడి పడుతున్నాయి, బీగుతున్నాయి, మనుషులు ఎమ్మడి పడి కరవటానికి వస్తున్నాయి. అందుకని వాటిని కర్మానుసారం ఈ జన్మలో అది కోత అయింది, లేకపోతే ఇది ఏనుగు అయింది, లేకపోతే ఇది ఫలానా జంతువు అయింది, నేను మనిషి అయ్యాను అనుకుని దానికి ఆ భావంతో చూసి దేనికి దగ్గరగా ఉండగలుగుతాం ఉండాలి, కానీ దూరం నుంచి దానికి చూసి నమస్కారం చెప్పేసుకుని వెళ్ళటమే కానీ ప్రతిదీ సమాన భావంతో చూస్తామని చెప్పి పాములు ఉండే ఎట్ట ఏదైనా సరే చాలా రకరకాల జంతువులు ఉండే వాటిని అన్నిటికీ దగ్గరగా ఉండలేం కదా. అది మనకు హాని కలిగేవి అయితే వాటి కర్మ అలా వచ్చింది, అది తెలుసుకొని వాటికి దూరంగా ఉండాలి. భావన మాత్రం కర్మానుసారం వచ్చింది, ఈ శరీరం దానికి లభించింది అనేటటువంటి భావనతో ఉండాలి. కామక్రోధ విముక్తానాం యతానాం యత చేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే ఇది తాత్మనాం. అంటే ఇక్కడ ఆత్మ జ్ఞానంతో ఈ యొక్క స్థూల శరీరాలు కామక్రోధాదుల్ని, ఈ స్థూల శరీరం ఉంది అంటే కనిపించేటటువంటి శరీరం, ఈ శరీరాల్లో కామక్రోధాదులు ఉండే ఇంద్రియాల వలన వీటిని నిర్బంధించాలంటున్నారు. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలిగినప్పుడు ఈ శరీరాన్ని ఈ లోపల ఉన్నటువంటి ఇంద్రియాలని నిర్బంధించాడో అతడే నిజమైనటువంటి సాధువు అని. కామ క్రోధ విముక్తానాం యతీనాం యత చేతసాం, యతి అంటే సాధు అని, యతీనాం యత చేతసాం అవితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మన. అంటే బ్రహ్మ నిర్వాణం అంటే ఎప్పుడైతే అన్ని తన కంట్రోల్లో పెట్టుకున్నాడో, మనం నిర్వాణం అంటే వెళ్ళిపోయిన వారిని అనుకుంటాం, అతను ఉండా కూడా జీవన్ముక్తులు వారు బ్రహ్మ నిర్వాణం అంటే. పోయిన తర్వాత ఎప్పుడో భగవాన్ని చూడటం కాదు. చాలా మంది అనుకుంటారు ముక్తికి వెళ్తారు లేకపోతే మోక్షం కావాలి అంటే అది మనం ఇక్కడి నుంచి మరణించిన తర్వాత మోక్షం పొందుతారు అనుకుంటున్నారు. ఈ జీవితంలో మనం బ్రతికొండంగా మోక్షం పొందలేదు అంటే మరణించిన తర్వాత ఏమి దొరకదు. ఎలా ఉండగా మనం మోక్షం పొందుతాం, ఎలా ఈ శరీరంతో భగవాన్ని దర్శించలేము, ఆ లోకంలోకి వెళ్ళలేము కదా అనుకుంటున్నాను. అంటే మరణించిన తర్వాత వెళ్తామో అక్కడికి అది మోక్షం అని, అది కాదు, అది తప్పు. ఎప్పుడైతే ఇక్కడ ఈ ప్రపంచంలో ఉండగానే ఇంతకుముందు చెప్పినట్టు ప్రతిదాన్ని సమాన భావంతో చూస్తాడు, తర్వాత అన్ని కూడా అంతకుముందు ఈ ముందు శ్లోకంలో చెప్పారు కాయేన మనసా వాచని, అన్నిటిని భగవదర్పితంగా చేస్తున్నాడు, ఇక్కడ సమాన భావంతో చూస్తున్నాడు, అన్ని ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహించి సాధు సన్యాసి అయిపోయాడు. అలా వచ్చినప్పుడు ఇది బ్రహ్మ నిర్వాణం అంటున్నారు. ఇక్కడ ఉండి ఇక్కడ ముక్తి పొందితేనే కర్మల నుంచి అక్కడికి వెళ్ళేది. ఇక్కడ టికెట్ లేకుండా ట్రైన్ వెళ్ళలేకుండా మన దగ్గర టికెట్ ముందు రిజర్వేషన్ చేయించుకొని మన దగ్గర టికెట్ ఉందంటే మనం ట్రైన్ లో ఉంటాం, ట్రైన్కి వెళ్ళిపోతాం. టికెట్ లేదు, ట్రైన్లు ఎన్నిపోయినా కూడా వెళ్ళాం. అలాగే ఇక్కడ కూడా మనం ఈ సృష్టిలో ఉన్నప్పుడే ముక్తులం అవ్వాలి. జీవన్ ముక్తులమైనప్పుడు మనకి ముక్తి లభించింది. కానీ లేదైతే కర్మబంధనాల నుంచి మనం ఇక్కడ ముక్తి అవ్వలేదైతే మనకు మరణించిన తర్వాత ముక్తి రాదు, మోక్షము రాదు. ఈయన ఆత్మజ్ఞానంతో కామక్రోధాదులన్నింటినీ కూడా నిర్బంధించినటువంటి వాడు సాధు అని చెప్తున్నారు. అలా ఆయన మోక్ష ప్రాప్తికి దగ్గరగా అవుతారని. ఎప్పుడు ఏం చేస్తారు, వీటన్నిటిని నిర్బంధించి ప్రతి సమయం భక్తి చేస్తా ఉంటాడు, భగవత్ కథలు వినటము, ఆ యొక్క భగవత్ లీలల్ని చదవటము, భగవద్ దర్శనం చేయటము, ఇలా చేస్తా ఉండేటటువంటి వాడు పంచ ప్రాణ వాయువులు ఉండే పైన స్థూల శరీరం ఇంద్రియాలు అని చెప్పారు కదా, దానికి మళ్ళీ వివరణ ఇస్తున్నారు అనమాట. ఈ యొక్క పంచవాయువులు లోపల ఉన్నటువంటి గాలి, తర్వాత పంచేంద్రియ విషయాల్ని, మనసుని, బుద్ధిని కూడా నిగ్రహించగలిగి ఉన్నప్పుడు అతడు మోక్ష ప్రాప్తికి వెళ్తాడు. ఇన్నిసార్లు మళ్ళీ ఎందుకు చెప్తున్నారంటే మనము చాలా అనుకుంటాము మోక్షాంతని, ఇక్కడ ఇవన్నీ చేయలేనప్పుడు ఆ తర్వాత మనం మరణించినా కూడా ముందు వెళ్ళలేము. ఎలా అయితే ఎన్నిసార్లు మరణించాము, ఎన్నిసార్లు జన్మించాము, ఇప్పటికి మనం మోక్షానికి పోవాలంటే ఇవన్నీ కూడా మన వశంలో ఉండాలి. అప్పుడు బ్రహ్మ నిర్వాణం ఇక్కడ అయిన తర్వాతే అక్కడ మోక్షం పొందామని. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. అంటే ఇక్కడ అన్నిటికీ కూడా భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం అంటున్నారు భగవానుడు.
ప్రతి దానికి కూడా నేనే కర్త. సకామ కోరికలతోటి, సకామ భక్తి అంటే కోరికలతో కూడినటువంటి వారు ఏ భక్తి చేసినా ఏం చేసినా సరే. తర్వాత సకల యజ్ఞాలకి కూడా సంతానం కావాలని పూజలు సేవలు చేస్తారు, లేకపోతే ఫలానా ఐశ్వర్యం కావాలని చేస్తారు, జాబ్ కావాలని, ఏదో కష్టాలు వచ్చినప్పుడు ఏ విధంగా చేసినా సరే, ఏ రకమైన యజ్ఞాలు చేసినా, ఏ కోరికలతో చేసినా కూడా అవన్నిటికీ కూడా నాకే చెందుతాయి అని చెప్తున్నారు. ఆఖరికి జ్ఞానులందరి తపస్సుకి శ్రీకృష్ణ భగవానుడే భోక్త. ఈ విధంగా సకామ కర్మలు, సకల యజ్ఞాలకి, జ్ఞానులు చేసేటటువంటి తపస్సులకి కూడా భగవానుడే కర్త, భోక్త. ప్రతి దేవి దేవతలకి కూడా ఆయనే భగవానుడు, ఆయనే దేవాది దేవుడు. సర్వలోక మహేశ్వరం అంటే అర్థం అది చెబుతున్నాడు. అందరికి కూడా ఆయనే ఈశ్వరుడు, అందరి హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ ఆయనే. భగవద్గీతలో మరి సకల శాస్త్రాల్లో కూడా భక్తి మార్గం గురించి తెలియజెప్పారు భగవానుడు. భగవద్గీతను వివరించారు మనకి, సకల శాస్త్రాల్లో భక్తి మార్గాన్ని వివరించారు, భాగవతాన్ని ఇచ్చారు. ఇది ఎందుకు ఇచ్చారు ఈ భగవద్గీతని మరీ ఇన్ని సార్లుగా చెప్పి మనకంటే, ఈ సర్వజీవుల్ని కూడా అనుగ్రహించడానికి. ఈ ఆత్మలన్నీ ఆయన నుంచి వచ్చినాయి, ప్రతి హృదయంలో ఆయన ఉన్నారని చెప్తున్నారు. అందుకని మన పిల్లలైతే ఎలా బయటకు వెళ్ళి చదవకుండా పాడైపోతుంటే మనం బాధపడతాం. అట్లా మన కుటుంబ సభ్యులకు ఏదైనా హాని కలిగితే మనం బాధ, వేరే వారికైతే మనకు బాధ లేదు. అలా ఇక్కడ భగవానుడు ఈ ప్రతి జీవి కూడా ఆయన ఉన్నదే కాబట్టి, అంటే ఈ జీవులు ఇక్కడికి వచ్చి మాయలో పడిపోయి ఈ జనన మరణం జరా వ్యాధిలో పడి తిరుగుతా ఉన్నాయి. వీరిని ఎలా మళ్ళీ నా దగ్గరికి తీసుకోవాలని చెప్పి భగవానుడు అనేక విధాలుగా మళ్ళీ దాన్ని బోధిస్తా ఉన్నారన్నమాట. ఈ విధంగా ఇవ్వకపోతే కాకపోతే ఈ విధంగానైనా తెలుసుకో, ఈ విధంగానైనా తెలుసుకుంటారేమోనని చెప్పి ఇన్ని విధాలుగా చెప్తున్నారు భగవానుడు. అంటే ఈ ఆయన అందరికీ శ్రేయోభిలాష ఉంటున్నాను, ప్రతి జీవికి కూడా. మిగతా పశు పక్షులు ఉండే తెలుసుకోలేవు ఈ జ్ఞానాన్ని. మెయిన్ గా మానవ జీవనంలోనే భగవాను తెలుసుకోగలుగుతాము. ఆత్మను ఉద్ధరించుకోవాలి, ఆత్మ సాక్షాత్కారం పొందాలంటే ఈ మానవ శరీరంతోటేనండి. అందుకని భగవద్గీతలో మనకి కావలసినటువంటి మొత్తాన్ని కూడా చెప్పారు. ఎలా చేస్తే నువ్వు నా దగ్గరికి వస్తావు, నీ ఇంద్రియాలేంటి, నీ మనసు ఏంటి, అసలు ఈ శరీరం ఏమిటి, ఆత్మ ఏమిటి, పరమాత్మ ఏమిటి అనేటటువంటి దాన్ని మనకి తెలియచెప్పి మనల్ని మోక్షానికి దారి చూపిస్తున్నారు. కాబట్టి మంచి మిత్రుడు అంటున్నారు. నేను నా అధ్యాయంలో చెప్పుకున్నాం, మంచి భక్తుడైనటువంటి వాడే భగవాన్ మిత్రుడు, భగవానుడే భక్తుడికి మిత్రుడు అని. వీరు తప్ప ఇంకెవరు వారికి ఉండరు అని. భక్తుడికి భగవానుడు, భగవానుడికి భక్తుడు. అలానే ఇక్కడ కూడా ప్రతి మానవాళికి అందరికీ కూడా, ప్రతి జీవికి కూడా ఆయనే శ్రేయోభిలాష అంటున్నారు. జ్ఞానులు ఆత్మ జ్ఞానాన్ని, యోగులు పరమాత్మ జ్ఞానాన్ని పొందుతారని. యోగి, ధ్యాని, జ్ఞాని, కర్మిష్టి, కర్మ యోగేన యోగిన ముందే సమర్పించేటటువంటి వారు, ఇలా ఇన్ని రకరకాల వారు ఉన్నారనమాట. ఇక్కడ ఈ ముగ్గురు ఉండరు, జ్ఞానులు ఉండారు, యోగులు ఉండారు, జ్ఞానులు ఉండారు. ఒకళ్ళు బ్రహ్మేతి అంటున్నారు, ఒకళ్ళు పరమాత్మేతి అంటున్నారు, ఒకరు భగవానేతి అంటున్నారు. ఈ యోగి అయినటువంటి వారు బ్రహ్మేతి, జ్ఞానులైనటువంటి వారు పరమాత్మేతి, భక్తుడైనటువంటి వాడు భగవానేతి. అంటే దీనికి అసలు ఈ భక్తుడైనటువంటి వాడు భగవాన్ అయితే భగవానుడిని అర్పించి ఆయన్ని దర్శించగలుగుతాడు అంటున్నారు ముఖాముఖి. ఇక్కడ జ్ఞానం తెలుసుకున్నటువంటి వాడు జ్ఞాని, యోగి అయినటువంటి వాడు ధ్యాని అయినటువంటి వాడు. ధ్యానం చేస్తున్నాడు, ఒకరు జ్ఞానం తెలుసుకున్నారు, ఒకరు భక్తి చేస్తున్నారు. ఈ రెండు కూడా నాకు లేదు. నాకు ధ్యానం అవసరం లేదు, జ్ఞానం అవసరం లేదు. నాకు ప్రేమపూర్వకంగా భగవానుడికి ప్రతి సమయం సేవ చేస్తున్నారు, ఆయన నామ జపం చేస్తున్నారు. ఏ జ్ఞానం లేదు, శాస్త్ర జ్ఞానం లేదు, ఏం పర్వాలేదు, పూర్తిగా ఆయనకి సేవలో ఉండాలన్నమాట. అంటే వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ, దీనికి ఉదాహరణకి సూర్యుడు ఉన్నారు, మనం చూస్తే పైనుంచి ఆ ఎలుకని చూస్తున్నాం, కిరణాన్ని. అలాగనే జ్ఞాని అయినటువంటి వాడు కూడా బయటికి చూస్తాడు. జ్ఞాని ఇంకొంచెం లోపల దాకా వెళ్తాడు అన్నమాట. భక్తుడు ముఖాముఖి భగవానుడిని దర్శించగలుగుతాడు. అందుకని ఈ ముగ్గురులో కూడా భక్తుడైనటువంటి వాడు సర్వశ్రేష్టమైనటువంటి వాడు చెప్తున్నారు. మనకు హృదయపూర్వకంగా భక్తి వచ్చింది అనుకోండి, ఆ లోపల భగవానుడి యొక్క ఆశీర్వాదంతో జ్ఞానం వచ్చింది అంటున్నారు. ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో
వైరాగ్యం వచ్చింది. వైరాగ్యం వచ్చి రావాలి ఇంట్లో ఏదైనా కొట్టుకొని తిట్టుకొని లేకపోతే మాకు విరక్తి వచ్చినప్పుడు అప్పుడు వచ్చేటటువంటి వైరాగ్యం నిజమైనటువంటిది కాదు. అది రైల్వే స్టేషన్ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేటటువంటిది అనమాట. నిజమైనటువంటి వైరాగ్యం ఎప్పుడు వచ్చింది? మనకు హృదయపూర్వకంగా భక్తి చేస్తున్నప్పుడు, లోపల నుంచి జ్ఞానం తెలిసినప్పుడు, ఈ యొక్క ప్రపంచ జ్ఞానం, ఆత్మ జ్ఞానం మొత్తం తెలిసినప్పుడు, ఆ లోపల నుంచి వైరాగ్యం వచ్చినప్పుడు ఇంకా మనం ఎక్కడ మన ముందర ఏముంటా కూడా వాటిని ఏం చూడం. నిజమైనటువంటి వైరాగ్యం లేనప్పుడు తాత్కాలికంగా వస్తే వైరాగ్యం వెంటనే మళ్ళీ మనసు ఇక్కడ రోగి పథ్యం చెప్తున్నారు. ఒక రోగికి పథ్యం చెప్పారు డాక్టర్, ఈ వస్తువులు తినకూడదని. వాడు మళ్ళా ఆ రోగం తగ్గంగానే మళ్ళీ ఆ వస్తువుల మీదకి వెళ్ళిపోతున్నారు, తీసుకుంటున్నారు. అలాగే ఎప్పుడైతే భక్తిలోకి వచ్చిన తర్వాత కంట్రోల్లో ఉండాలంటే నిజమైనటువంటి వైరాగ్యం వచ్చినప్పుడే ఉంటాము. ఆ వైరాగ్యం అనేటటువంటిది నిజమైనటువంటి జ్ఞానం తెలిసినప్పుడు, నిజమైనటువంటి భక్తి ఉంటే మనకి నిజమైనటువంటి జ్ఞానం తెలిసిద్దని. అందుకంటే జ్ఞాన యోగుల కన్నా ప్రతి ధ్యాన యోగులు, జ్ఞాన యోగులు, భక్తి యోగులు చెప్తున్నారు. అందరికంటే కూడా భక్తుడు సర్వశ్రేష్టమైనటువంటి వాడని చెప్పి భగవానుడు ఈ అధ్యాయంలో చెప్తున్నారు. ఆత్మ పరమాత్మల యొక్క జ్ఞానాన్ని పొంది శ్రీకృష్ణ భగవాను పూజించి ప్రత్యక్షంగా ఆయన సేవలో ఆనందాన్ని అనుభవిస్తాడు భక్తి యోగి. భక్తి చేసేటటువంటి వారు ఆ మిగతా జ్ఞానయోగి, ధ్యానయోగి ఇంత ఆనందాన్ని అనుభవించలేరని, వారికి రసగుల్లా ఉందనే తెలుసు. ఒకరు ఆకారం చూస్తున్నారు, ఒకరు దాన్ని పట్టుకుంటే మెత్తగా ఉందనే తెలుసు. అది స్వాదు రుచి అట్లా ఉంది తెలియదని చెప్తున్నారు. అది తింటే అది చూస్తే ఆనందం లేదు మనకి, దాన్ని పట్టుకుంటే ఆనందం లేదు. దాన్ని తింటే నిజంగా తృప్తి చెందుతాము, హృదయం ఆనందం చెందుద్ది, ఇంద్రియాల ఆనందం చెందుతాయి. అలా ఈ విధంగా ఈ ముగ్గురికి కూడా తేడా చెప్పారు. ఈ కర్మనే చేస్తూ కర్మ ఫలాన్ని వదిలిపెట్టి చెయ్యాలి, భగవదర్పితంగా చేసుకొని ఈ యొక్క కర్మ సన్యాస యోగాన్ని వివరించారు భగవానుడు. హరి ఓం తత్సత్. पूज्यपाद महामंडलेश्वर महंत श्री कृष्ण बलराम स्वामी जी महाराज की जय हो। श्री श्री राधा गोविंद भगवान की जय हो।